అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగన్ కేసులు తేలేదాకా ఆస్తులు ఇవ్వద్దన్న సిబిఐ. ఇంతకీ ఏ ఆస్తులు ఇవ్వద్దన్నారు, ఎందుకన్నారు అనేది ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే రేవన్ ఇన్ఫ్రా జగన్కు సంబంధించిందే అంటే ఇప్పుడు రేవన్ ఇన్ఫ్రా జగన్కి సంబంధం లేదు అని చెప్పేసి ఏమైనా వాదనలు వినిపించారా? సో అందుగురించే అది జగన్కి సంబంధించిందే. సో జగన్ అక్రమ ఆస్తుల కేసులో హైకోర్టుకు సిబిఐ నివేదించింది. సో ఇంతకీ ఏమి నివేదించింది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇదిగోండి, జగన్ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ స్తంభింపజేసిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ కరెంటు ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన ఆస్తులను సిబిఐ కోర్టులో కేసులు తేలేదాకా విడుదల చేయరాదంటూ శుక్రవారం అంటే నిన్న హైకోర్టుకు సిబిఐ నివేదించింది. వాస్తవంగా నిన్న ఓ ప్రక్కన విశాఖపట్నంలో సమ్మిట్, మరో ప్రక్కన బీహార్లో ఎన్నికల కౌంటింగు, అలాగే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ కౌంటింగు, వీటన్నిటి క్రమంలో ఈ న్యూస్ కొంత మరుగున పడిపోయి ఉంటుంది. అందుగురించే దాని పరిమాణాలు ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. సో ఒకసారి తీర్పు వెలువరించాక అందులో ఏవైనా అంకెలు, ఇతర క్లరికల్ తప్పులు ఉంటే తప్ప ఎలాంటి సవరణ చేయరాదంది. 2021లో తుది ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పుడు వాటిపై దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ విచారణార్హం కాదని కొట్టివేయాలంది. ఆర్థిక నేరంలో జప్తు చేసిన ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ కరెంటు ఖాతాల నిర్వహణలో భాగంగా 2012లో కోర్టు ఆదేశానుసారం హామీగా సమర్పించిన 3 స్థిరాస్తులను విడుదల చేయాలి అంటూ చూడండి, ఇది గుర్తుంచుకోండి. 2012లో కోర్టు ఆదేశాల ప్రకారంగా హామీగా సమర్పించారు 3 స్థిరాస్తులను, వాటిని విడుదల చేయాలని వీళ్ళు ఇప్పుడు పిటిషన్ అన్నమాట. జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా, ఇందిరా టెలివిజన్లు ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. సో వాళ్ళని విడుదల చేయాలి అని చెప్పి వీళ్ళు అప్పుడు స్థిరాస్తులుగా సమర్పించారు హామీగా. వీటిపై జస్టిస్ జె శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. సిబిఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలను వినిపిస్తూ జగన్ కేసు దర్యాప్తు సందర్భంగా జగతికి చెందిన సుమారు 46.82 లక్షలున్న కరెంటు ఖాతాలను స్తంభింపజేసిందన్నారు. సో అప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశానుసారంగానే కదా వీళ్ళు సబ్మిట్ చేసింది. ఆ తర్వాత మీడియా నిర్వహణ ఉద్యోగులను పరిగణలోకి తీసుకొని ఖాతాల నిర్వహణకు షరతులతో హైకోర్టు అనుమతించింది. అంటే అక్కడ ఇందిరా టెలివిజన్ ఉంది కదా వాళ్ళది. సో ఇదిగోండి, ఈ ఇందిరా టెలివిజన్కి సంబంధించింది మీడియా నిర్వహణ. మీడియా అనేసరికి ఖచ్చితంగా ఉంటుంది కదా ఆ ప్రయారిటీ. ఉద్యోగులను అక్కడ చేసే ఉద్యోగులను పరిగణలోకి తీసుకొని ఖాతాల నిర్వహణకు షరతులతో హైకోర్టు అనుమతించిందన్నారు. ఓకే, ఇక ఇందులో భాగంగా 23.42 లక్షలకు బ్యాంకు గ్యారంటీ, రేవన్ ఇన్ఫ్రాకు బెంగళూరు సమీపంలోని నల్లూరులో 6.30 కోట్ల విలువైన 9 ఎకరాలకు చెందిన 3 ఆస్తులను హామీగా సమర్పించాయి అన్నారు. రైట్. సో ఇక్కడ చూడండి, రేవన్ ఇన్ఫ్రాకు బెంగళూరులోని ఇందులో భాగంగా ఈ బ్యాంక్ గ్యారంటీ ఒకటి, ఇవన్నీ కూడా ఇచ్చారు కదా. కేసు విచారణ పూర్తయ్యేదాకా ఇది అమల్లో ఉంటుందన్నారు. ఆ 3 ఆస్తులు ఇక్కడ హామీగా సమర్పించింది కాబట్టి అది అమల్లో ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నమోదు చేసిన కేసులో మొదట రేవన్ ఇన్ఫ్రాకు చెందిన ఆస్తులను జప్తు చేసిందని, తర్వాత ట్రిబ్యునల్ జప్తు చెల్లద అనడంతో ఈడీ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. సో ఈడీ ఫస్ట్గా దాన్ని వాళ్ళని తీసుకున్నారు, ఆస్తులను జప్తు చేసింది. దానికి వీళ్ళు ఏం చేశారు, తర్వాత ట్రిబ్యునల్ జప్తు చెల్లదంతంతో ఈడీ హైకోర్టుకి వెళ్ళింది. బ్యాంకు గ్యారంటీతో దాన్ని విడుదల చేయాలని హామీ ఇచ్చినప్పటికీ ప్రధాన పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. బ్యాంకు గ్యారంటీతో దాన్ని విడుదల చేయాలి అని చెప్పేసి అనుకున్నా అది ఇంకా ఇదిగో విడుదల చేయాలని హామీ ఇచ్చినప్పటికీ ప్రధాన పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది. అది తేలేదాకా రేవన్ ఇన్ఫ్రా ఆస్తుల విషయంలో నిర్ణయం తీసుకోరాదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో సండూరు నుంచి క్లాసిక్ రియాలిటీకి, క్లాసిక్ రియాలిటీ ద్వారా రేవన్ ఇన్ఫ్రాలోకి నిధుల మళ్లింపు జరిగిందన్నారు. అసలు ఆ రేవన్ ఇన్ఫ్రాలోకి నిధులు ఎలా వచ్చాయంటే ఇదిగో చూడండి, సండూరు నుంచి క్లాసిక్ రియాలిటీ, క్లాసిక్ నుంచి రేవన్కి అలా నిధులు మళ్లింపు. ఇది నేరపూరిత సొమ్మేనని తెలిపారు. సో ఈ సొమ్ము నేరపూరితమేనని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. జగతి, జనని, ఇందిరా టెలివిజన్లతో పాటు
రేవన్ ఇన్ఫ్రా కూడా జగన్కు చెందినదేనని పేర్కొన్నారు. అందువలన ఈ పిటిషన్ను కొట్టివేయాలి అని అంటే వాళ్ళు ఏదైతే విడుదల చేయాలని అడిగారో దాన్ని కొట్టేసేయండి అని చెప్పేసి సిబిఐ కోరడం జరిగింది. ఇక్కడ చూద్దాం మరో రకంగా హామీ. పిటిషనర్ తరపున న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అంటే జగన్మోహన్ రెడ్డి తరపున రేవన్ ఇన్ఫ్రాకు జగతి జనని ఇందిరా టెలివిజన్లతో సంబంధం లేదని తెలిపారు. ఇదే విషయాన్ని ఈడీ ట్రిబ్యునల్ స్పష్టం చేసిందన్నారు. రేవన్ ఇన్ఫ్రా కేవలం హామీగానే ఆస్తుల పత్రాలను ఇచ్చిందన్నారు. ప్రస్తుతం హామీ నుంచి రేవన్ ఇన్ఫ్రా వైదొలగడంతో మరో రకంగా హామీ సమర్పిస్తామన్నారు. బ్యాంక్ గ్యారంటీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చూడండి ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నారు, బ్యాంక్ గ్యారంటీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా కావాలంటే అలా మేము సమర్పించేస్తాం, ఆ రేవన్ ఇన్ఫ్రాని మాత్రం అక్కడి నుంచి తప్పించండి అని చెప్పేసి కోరడం జరుగుతుంది. సో కరెంటు ఖాతాల నిర్వహణకు అనుమతిస్తూ తాత్కాలిక ప్రతిపాదన ఉత్తర్వులు జారీ చేస్తున్నామని, ఆచరణలో ఇబ్బందులుంటే సవరణ కోసం కోర్టుకు రావచ్చు అంటూ ఇదే హైకోర్టు పేర్కొన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇతర కంపెనీల ఆస్తులను విడుదల చేయాలని మాత్రమే కోరుతున్నామని, ప్రత్యామ్నాయంగా బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తున్నామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సో ఇప్పుడు ఎవరు కోరుతా సిబిఐ ఏం చెప్తుంది, ఆ ఆస్తులను వదలొద్దు, వాళ్ళు హామీగా పెట్టారు అని చెప్పేసి అన్నారు. వీళ్ళు ఏమంటున్నారు, మేము కావాలంటే బ్యాంక్ గ్యారంటీ ఇస్తాము, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము, అప్పుడు దాకా మాకు అవి ఉంచమండి, ఆ రేవన్ ఇన్ఫ్రాని దానికి మినహాయింపు ఇవ్వండి, దాన్ని విడుదల చేయండి అని చెప్పేసి వీళ్ళు కోరడం జరిగింది. సో వీళ్ళు బ్యాంక్ గ్యారంటీలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. అంటే అసలు ఈ అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించిన అంశం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోండి. నిజంగా చేయలేదంటారా, చేసామంటారా, లేకపోతే మేము ఇప్పుడు హామీలు ఇస్తామంటున్నారు. ఇప్పుడు అలాగే వీళ్ళు చేస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, లేదా బ్యాంకు గ్యారంటీలు కావచ్చు, ఏ ప్రకారంగా ఇస్తారు. ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే ఆదాయ వనరులు. ఇప్పుడు ఆదాయం ఎంత ఉంది, మనం ట్యాక్స్ ఎంతకు పే చేస్తున్నాము, మనం ఇక్కడ ఎంత ఆస్తులు చూపిస్తున్నాము, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. సో జగతి పబ్లికేషన్స్, జనని, ఇందిరా టెలివిజన్, రేవన్ ఇన్ఫ్రా, మరి ఒకదాని నుంచి ఒకదానికి ఆస్తులు నిధులు ఎలా మళ్లించేశారు. పోనీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, మరి వాటి నుంచి ఎందుకు వచ్చింది, మరి ఇప్పుడు విడుదల చేయండి అని ఎలా అడుగుతున్నారు, అప్పుడు హామీలుగా ఎందుకు సమర్పించారు, ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. సో అందుగురించే సిబిఐ చాలా స్పష్టంగా చెబుతుంది, ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయొద్దు ఆ ఆస్తులను అని చెప్పేసి అంటున్నారు. అది కోర్టులో కేసులు తేలేదాకా ఎప్పుడు తేలుతాయి, ఇది చాలా కీలకమైన అంశం. తేలేదాకా అంటే ఎప్పుడు తేలుతాయి, ఇప్పటికే 12 సంవత్సరాలు దాటింది, 12.5 సంవత్సరాలు అటు ఇటుగా, మరి ఇంకెప్పటికి తేలుతాయి. దానికి ఒక ఇదనేది ఉండాలి కదా. ఓ ప్రక్కన సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఈ రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఏదైనా సరే త్వరితగతిన తేల్చండి అని చెప్పి హైకోర్టుకు ఆదేశాలు జారీ చేస్తే 2017లో, నౌ 2025, 8 సంవత్సరాలు అయిపోయింది. ఈ 8వ సంవత్సరం కూడా అయిపోవచ్చింది, 2025 కూడా ఎండింగ్లో ఉన్నాం. మరి ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నాయి, ఇంచు కదలట్లా. మరి ఇటీవల మనం చూస్తే సిబిఐ కొంచెం ఏదేమైనా కొంచెం గట్టిగానే ఉచ్చు బిగిస్తుందని చెప్పేసి అనాలి, ఏ విషయంలో తీసుకున్నా కానీ. సో ఇటువంటి తరుణాలు మొన్న కూడా సిబిఐ ఆయన విదేశాలకు వెళతానన్నప్పుడు ఆ షరతులు పెడతాం కావచ్చు, ఆ షరతుల్లో ఆయన మరి కొంచెం ఆ వర్కింగ్ ఫోన్ నెంబర్ అనేది వేరే ఇచ్చారని చెప్పేసి దానిపైన పిటిషన్ వేయటం కావచ్చు. సో త్వరితగతిన తేల్చాలని కావచ్చు, వీటన్నిటిని చూస్తూ ఉండండి. ఇప్పుడు సిబిఐ ఈ విషయంలో అడ్డుపడిన విషయం కావచ్చు. రేపు సోమవారం ఏం జరగబోతున్నది కూడా చాలా ఉత్కంఠంగా ఉండబోతుంది. మరి ఈ ఆస్తులకు సంబంధించిన అంశంలో మరి కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతా ఉంది, లేదు సిబిఐకి మద్దతు తెలిపేలాగా, లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆ కేసు తెలియదాకా ఈ విడుదల చేయమని చెప్పేసి అంటారా, లేదు పిటిషనర్ ఎవరు అశోక్ రెడ్డి ఎవరు ఉన్నారు, ఆయన అడిగినట్లుగా ఆ బ్యాంక్ గ్యారంటీలు ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు చేయండి, దీనికి మినహాయింపు ఇచ్చేస్తామని చెప్పేసి అంటారా రేవన్ ఇన్ఫ్రాకి, చూడాలి. సో మొత్తం మీద చూస్తే ఓ విధంగా ఇది జగన్మోహన్ రెడ్డికి అయితే కొంచెం గట్టిగానే కనపడతా ఉంది, ఎఫెక్ట్ కనపడుతుంది. ఆ శాఖ మరి ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది తెలియాలి అంటే రేపు సోమవారం విచారణలో కోర్టు ఏం చెప్తుంది అనేది వేచి చూద్దాం. ఈ వీడియో పైన ప్రధానంగా జగన్ ఆస్తులను కేసు తేలేదాకా వదలదని సిబిఐ ఏదైతే చెప్పిందో అది జరుగుతుందా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.